అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటి వంటలు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇవాళ మునక్కాయ గుడ్డు కర్రీ గిన్నెలో 6 ఎగ్స్ వేసి కొంచెం సాల్ట్ వేసి నీళ్ళు వేసి వాటిని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికాక ఒక చిన్న స్కామ్ జరిగిందండి. 2 గుడ్లు మా అమ్మాయి లేపేసింది. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. కొంచెం తాలింపు గింజలు వేసి బాగా వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకున్నాను. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం 2 మీడియం సైజ్ టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. టమాటా వేసినాక 2 నిమిషాలకే నేను మునక్కాయ వేసుకున్నాను. 2 మగ్గడం కోసం పసుపు ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకున్నాను. మధ్య మధ్యలో కలుపుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం నుంచి ఆయిల్ బాగా తేలుతున్నప్పుడు మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఎగ్స్కి ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడే బాగా కర్రీ అంత లోపలికి వెళ్ళి మంచి ఫ్లేవర్ వచ్చింది ఎగ్కి. అవి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్లో ఒక 10 మినిట్స్ కొంచెం ఉడికాక దాంట్లో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకున్నాను. అంతే అండి, సింపుల్గా రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ. మనం మార్నింగ్ టైం అయినా చేసుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్లో చాలా బాగుండిద్ది. ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఎగ్స్ తింటారు బాగా. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.